సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీదే హవా అని తేల్చాయి ఎగ్జిట్ పోల్స్. బీజేపీకి 8 నుంచి 9 ఎంపీ సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంది. హస్తం పార్టీకి 6 నుంచి 8 ఎంపీ సీట్లు వస్తాయని చెప్తున్నారు. హైదరాబాద్ను ఎంఐఎం కైవసం చేసుకుంటుందని సర్వేలు తేల్చాయి. ఇక బీఆర్ఎస్ చివరి స్థానానికి పడిపోయింది. గులాబీ పార్టీకి 0 నుంచి 1 సీటు మాత్రమే వస్తుందని అంచనా వేస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్. తెలంగాణలో బీజేపీ ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉందని, కాంగ్రెస్ 2వ స్థానానికి పరిమితం కానుందన్నారు ఆరామస్థాన్. బీఆర్ఎస్కు 19% ఓటింగ్ మాత్రమే నమోదైందని, ఆ ఓటింగ్ బీజేపీకి మళ్లిందన్నారు. రెండో అతిపెద్ద పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పూర్తిగా సగం పతనమైంది. ఇదో కీలకమైనటువంటి విషయం. ఈరోజు 18-19% మించి టీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వచ్చేటువంటి అవకాశం లేదు. ఆ మిగతా 20% ఏదైతే ఉందో అందులో మ్యాక్సిమం భారతీయ జనతా పార్టీ వైపు టర్న్ అయింది, 1 or 2% కాంగ్రెస్ వైపు టర్న్ అయింది. ఎప్పుడైతే ఒక బలమైనటువంటి బీఆర్ఎస్ లాంటి పార్టీ వాళ్ళ ఓటు బ్యాంక్ కోల్పోయి బీజేపీకి యాడ్ అవుతుందో ఆటోమేటిక్గా బీజేపీ ఆల్టర్నేటివ్ పార్టీ లాగా ఎదిగింది పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పరంగా. ఇప్పుడు అవకాశం వచ్చింది, ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ సీట్స్ కాంగ్రెస్ కంటే మిగతా వాళ్ళకంటే కూడా బీజేపీకి ఎక్కువ వచ్చే అవకాశం కనబడతా ఉంది. తెలంగాణ అనేటువంటి పేరుని పార్టీ పేరు నుండి స్వచ్ఛందంగా వాళ్లే తీసేసి మేము దేశానికి ఎదగాలి అని చెప్పి భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చుకొని మాకు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఒకటే అని చెప్పి అనేక రాష్ట్రాల్లో యూనిట్లు ప్రారంభించి నాయకత్వాన్ని జాయిన్ చేసుకొని మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు కూడా పార్టీలోకి తీసుకొని ఇలా టీఆర్ఎస్ అక్కడ ఓడిపోయింది కాబట్టి లేదు మళ్ళీ మేము తెలంగాణ అంటే ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఆల్రెడీ స్వచ్ఛందంగా తెలంగాణ వాదానికి, తెలంగాణ నినాదానికి టీఆర్ఎస్ పార్టీ నీళ్లు వదిలిన తర్వాత ఇవాళ మళ్ళీ మేము లేదు మళ్ళీ మా నినాదం మాకు కావాలి అంటే ఈలోపు ఆల్టర్నేటివ్ ఉన్నటువంటి ఫోర్సెస్ అన్ని స్ట్రెంగ్తెన్ అవుతాయి కదా. అందుకే కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీకి ఈరోజు అన్ని పార్లమెంటు సీట్లు, అన్ని ఓట్లు రాబోతున్నాయి. కాబట్టి టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఏదో పాత నినాదం తీసుకుంటే నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే ఆనాడు తెలంగాణని పాలిస్తున్నటువంటి వ్యక్తులు ఆంధ్ర పాలకులు, ఈనాడు ఆంధ్ర పాలకులు కాదు, ఈనాడు పాలిస్తుంది తెలంగాణ బిడ్డలే. కాబట్టి ఆనాటి ఆ నినాదాలు ఈనాడు చెల్లుతాయి అనుకోవడం పొరపాటు. ఇప్పుడు ఈరోజు టీఆర్ఎస్ ఈ 5 నెలల్లో ఇంత పతనం కావడానికి గల కారణాల్లో కూడా ఒకటేమో ఆ మేడిగడ్డ వారధి అయితే, రెండోదేమో ఈ ఫోన్ ట్యాంపరింగ్ ప్రధానమైన కారణాలు. మూడోది మళ్ళీ కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత కూడా వాడుతున్నటువంటి భాష కూడా కారణమే. ఎందుకంటే ఆయన అప్పట్లో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రులను ఉద్దేశించి మాట్లాడినట్టుగా ఇప్పుడు తెలంగాణ వ్యక్తి పరిపాలన